దశాబ్దాల కిందట జపాన్ లో నైలాక్ మాన్స్టర్స్ మన ప్రపంచాన్ని ఆక్రమించుకోవడానికి వచ్చారు. కానీ సమురే వారియర్స్ కున్న పవర్ తో తల్లి నుండి పిల్ల వరకు అందరినీ అంతం చేశారు. ఈ రోజు నైలాక్ మాన్స్టర్స్ మళ్లీ ఒకేసారి వరదలా ప్రపంచాన్ని ముంచేయడానికి పుట్టారు. అదృష్టవశాత్తు న్యూ జనరేషన్స్ హీరోస్ మనల్ని కాపాడడానికి అడ్డుగా ఉన్నారు. వాళ్ళే పవర్ రేంజర్స్ సమురాయ్. గతంలో పవర్ రేంజర్ సూపర్ సామురైలో నువ్వు అసలు ఎందుకు నవ్వుతున్నావు? ఎందుకంటే నువ్వు నన్ను ఓడించలేదు. నా హార్మోనియంలో పొంగుతున్న ఈవెల్ పవర్స్ నీకు అర్థం కావట్లేదా? దానికి ధ్వంసం స్వచ్ఛమైన కష్టాల మేఘాన్ని విప్పుతుంది. శాచురల్ ఇంత తొందరగా పొంగడాన్ని ఎప్పుడూ చూడలేదు. ఇది మాస్టర్ శాచురల్ తిరిగి తీసుకురాకపోతే ఇంకేది తెచ్చేదో నాకు తెలీదు. ఇలా జరగడానికి వీల్లేదు. ఓ నో. రాయు, నీకు కృతజ్ఞతలు. నేను తిరిగి వచ్చాను. నేను నా రుణం తీర్చుకున్నాను. ఇప్పుడు మానవుల ప్రపంచం నాకు లొంగిపోక తప్పదు. Mia. మైక్, కెవిన్, Emily. ఆంటోనియో. Go Power Rangers! Go Power Rangers! Rangers వచ్చేసారు. సమురాయ్ ఫార్మేషన్. Go Power Rangers! Go Power Rangers! Rangers వచ్చేసారు. సమురాయ్ ఫార్మేషన్. మీరు ఆశ్చర్యపోయినట్టున్నారు రేంజర్స్. మిమ్మల్ని నేను నిందించాను. ఇప్పుడు నా శక్తి నాకు తిరిగి వచ్చింది. నన్నిక ఏది ఆపలేదు. మాస్టర్ జాడెడ్, అతను తిరిగి వచ్చాడు. మాస్టర్ జాన్ రెడ్ తిరిగి వచ్చాడా? అది మంచిది కాదు. మనం అతని మీద సీలింగ్ సింబల్ ని ఉపయోగించాలంటే మనం అక్కడికి వెళ్ళాలి. మాస్టర్ జాన్రే, నీ హార్మోనియం నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది డాయు. అది పాడిన చివరి పాట చాలా శక్తివంతమైంది. దానికి కారణం నా దుస్థితి. వందల ఏళ్ల బాధ ఆ శక్తిని విడుదల చేసింది. అందువల్ల ఇప్పుడు శాంచు నది ఉప్పొంగుతోంది. నువ్వు ఇప్పటి వరకు అలాంటిది పాడగలవని నేను అనుకోలేదు. అది నేను నా కోసం ప్లే చేయలేదు. నేను దాన్ని డెక్కర్ కోసం చేశాను. హ, ఇక నా పని అయిపోయింది. కానీ అది నా బాధకు కూడా అంత. ఎన్నో ఏళ్ళు నేను ఆ బాధను భరించాను. కానీ ఇప్పుడు నువ్వు నైలాక్ జీవితాన్ని అంగీకరించి ఉండాల్సిందే. నేనెప్పుడు పూర్తిగా ఒక నైలాగ్గా లేను. నా మనసు ఎప్పుడూ మానవుల్లాగే ఉండిపోయింది. నేనెప్పుడు పూర్తిగా ఒక నైలాగ్లా లేను. నా మనసు ఎప్పుడూ మానవులాగే ఉండిపోయింది. మాస్టర్, వెళ్ళు, కావాలంటే వెళ్ళి నువ్వు కూడా డెక్కర్తో ఉండు. హే, ఆమెను అసలు ఏం చేస్తున్నాడు? డాయు. వద్దు, ఆపు. కానీ నీలో కొంత భాగం నాలో ఉండిపోతుంది. అతనిప్పుడు తనని ఏం చేశాడు? ఇప్పుడు మీరు చెప్పండి సమురాయ్ రేంజర్స్. ఇంతకాలం నన్ను ఓడిస్తూ వచ్చిన రెడ్ రేంజర్ ఎక్కడా? నాకు అతను కావాలి. రెడ్ రేంజర్. జాగ్రత్తగా ఉండండి గాయస్, కాస్త దూరంగా ఉండండి. నేను ఇక్కడున్నాను. నేనే రెడ్ రేంజర్. నిన్ను ఓడించేది కూడా నేనే. ఈరోజు నిన్ను బంధించేస్తాను శాశ్వతంగా. నీలాంటి చిన్నపిల్ల ఏం చేయగలదు? ఈ రోజు రేంజర్స్ కి ఆఖరి రోజు. ఈ రోజు ఆఖరి రోజు అంటే అది నీదే. నువ్వు ఒక ఫూల్. నువ్వు బానే ఉన్నావా? అవును లారెన్, నేను బానే ఉన్నాను. ఇప్పుడు వినండి,
నేను మాస్టర్ జాండ్రెడ్ కి వ్యతిరేకంగా ఈ సీలింగ్ సింబల్ ని ఉపయోగిస్తాను, కానీ అది రాయడానికి సమయం పడుతుంది, కాబట్టి అతని కాస్త బిజీగా ఉంచండి, సరేనా? తప్పకుండా. కెవిన్, ఈ బ్లాక్ బాక్స్ తీసుకో. సంతోషంగా ఉంది, థ్యాంక్స్. ద షార్క్ డిస్క్ జాండ్రెడ్ ని సీల్ చేసినప్పుడు నేను కవర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సరే సరే సరే. షార్క్ అటాక్ మోడ్. ఏం జరిగినా కూడా లారెన్ని కాపాడాలి. అలాగే మొదలు పెట్టండి. గుర్తుంచుకోండి, అతన్ని ఎలాగైనా అడ్డుకొని తీరాలి. అర్థమైంది. సరే మొదలు పెట్టండి. ఏంటి? నాకు మీతో పని లేదు పిచ్చుకల్లారా. కానీ నువ్వు మర్యాదగా నన్ను వదిలిపెట్టండి. అంటోనియో! ఇప్పుడు చూడు. చివరికి వాళ్ళ నాన్న వేసిన ప్లాన్ ఎలాగోలా ఫలించింది. ఈ రేంజర్స్ది గొప్ప జట్టు. ఈ రోజు కోసం వారిని సిద్ధం చేయడానికి నేను చేయగలిగిందంతా చేశాను. నేను ఇప్పటి వరకు చేసిందంతా ఈ క్షణం కోసమే. నేను సాధించి తీరాలి. నీకోసం ఇది చేస్తాను నాన్న. మైక్, నీకు వీలైతే వదిలించుకో. నువ్వు నా దారికి అడ్డు వచ్చి ఉండకూడదు. కానీ ఇప్పుడు నేను లైట్స్ ఆన్. వాడి సంగతి చూడు. నో, లైట్స్ ఆన్. కమ్ ఆన్, అతని మీద ప్రెషర్ పెట్టాలి. మీరు కేవలం పురుగులు మాత్రమే. నా టీంకి నా అవసరం ఉంది. నేను వస్తున్నాను గాయ్స్. సూపర్ స్పిన్ జోన్. పాపం. సరే, అయిపోవచ్చింది, అయిపోతుంది. ఈ రోజు కాదు, ఎప్పటికీ కాదు. లారెన్, సామురాయ్ సింబల్ పవర్ సీల్. ఇది పనిచేసింది. తను వెళ్ళిపోయాడు. తను సాధించింది. చాలా బాగుంది, మనం సాధించాం. నేను నమ్మలేకపోతున్నాను. నేను సాధించగలిగాను నాన్న. నేను మాస్టర్ జాండ్రెడ్ ను సీల్ చేయగలిగాను. అయిపోయింది. నో! మాస్టర్ జాండ్రెడ్, ఏంటి, ఇలా జరగకూడదు. Hey, అతని చెస్ట్ పైన వైట్ ప్యాచ్ ఏంటి? నేను దాన్ని ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు. ఇది అప్పుడే అయిపోయిందని ఎలా అనుకున్నారు రేంజర్స్? లేదు, నిన్ను సీల్ చేశాం కదా. లేదు, ఇలా జరగకూడదు. నాకు అర్థం కావడం లేదు, ఇది ఎందుకని పడిచేయలేదు? కానీ అసలు ఏ నైలాకి సీలింగ్ సింబల్ ని ఆపగలిగే శక్తి లేదు. ఈ వైట్ ప్యాచ్
అదే డాయు యొక్క మానవ కోణమే నన్ను కాపాడింది. అతను డాయు శరీరాన్ని పూర్తిగా లీనం చేసుకున్నాడు. ఇప్పుడు అతను స్వచ్ఛమైన నైలో కాదు. ఇప్పుడు నన్ను నేను కాపాడుకోవటానికి నాకు శాంచు నది నీరుతో అవసరం లేదు. డాయు తనలో లీనం కాగానే తను పూర్తిగా కోలుకున్నాడు. ఆమె మానవ కోణం మాస్టర్ శాండ్రెడ్ ని సీలింగ్ సింబల్ నుండి కాపాడింది. మనం ఇప్పుడు అతన్ని ఎలా ఆపాలి? మీరు ఆపలేరు. నో లారెన్, నేను చూసుకుంటాను. సూపర్ పవర్ టెలిపోర్ట్. నేను మీ పని తరువాత పూర్తి చేస్తాను. డాయు 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 డాయు, నువ్వు నాకు సేవ బాగా చేశావు. ఇప్పటిక మానవులను ఎవ్వరూ కాపాడలేరు. మాస్టర్ జాంగ్రెడ్ మనపై బాగా దాడి చేశాడు. ఒకవేళ సీలింగ్ సింబల్ పనిచేయకపోతే మనం ఇంకేం చేయాలి? అతనిప్పుడు సీలింగ్ పవర్ ని తట్టుకోగలిగాడు. అతనికిప్పుడు శాంజు నీరు కూడా అవసరం లేదు. అతన్ని అసలు ఏమైనా చేయగలమా? అతన్ని ఓడించామనుకున్నా. నాకు లారెన్ చూస్తే బాధగా ఉంది. తను తన జీవితం అంతా సీలింగ్ సింబల్స్ నేర్చుకోవడానికి గడిపేసింది, కానీ అది పనికి రాకుండా పోయింది. లారెన్, నువ్వు బానే ఉన్నావా? ఇక్కడ చాలా బాగుంది కదా. అవును. మనం దేనికోసం పోరాడుతున్నామో నాకు గుర్తు చేస్తుంది. లారెన్, తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా. డాయు విడుదల చేసిన ఆ దుఃఖము సాంజు నది ఉప్పొంగడానికి సహాయపడుతుంది. మాస్టర్ జాండ్రెడ్ ని మన ప్రపంచంలోకి ఆ నదిపై రాకుండా ఏదీ ఆపలేదు. నేనందర్నీ నిరాశపరిచాను జైడెన్. నిన్ను, రేంజర్స్ ని, ఇంకా ముఖ్యంగా నాన్నని. రేంజర్స్ లీడర్షిప్ ని నేను నీకు తిరిగిచ్చేస్తున్నాను. నేనిక్కడికి మాస్టర్ జాండ్రెడ్ ని సీల్ చేయడానికి వచ్చాను. అది జరగలేదు కాబట్టి నువ్వు మళ్ళీ టీంని లీడ్ చేయాలి. నీ దగ్గర చాలా మంచి టీం ఉంది జైడెన్. వాళ్ళకిప్పుడు నువ్వు కావాలి. ఈ ప్రపంచం అంతటికీ నువ్వు కావాలి. నేను నా బెస్ట్ ఇస్తాను. డాడ్ మొదలు పెట్టిందని పూర్తి చేసి తీరుతాను. నేను వెంటనే ఒక మీటింగ్ పెట్టి అందరికీ తెలియజేస్తాను. డాయుకి థ్యాంక్స్ చెప్పాలి. శాంజు నది పొంగి పొరడానికి సిద్ధంగా ఉంది. నువ్వు తన మానవత్వాన్ని లీనం చేసుకున్నావు కాబట్టి నువ్వు మన ప్రపంచంలోకి వెళ్తే నువ్వు డాయు అవుట్ అయిపోతావనే భయం నీకు అవసరం లేదు. లేదా నేను రెడ్ రేంజర్ సీలింగ్ సింబల్ తో బంధిస్తారని కూడా భయం అవసరం లేదు. ఈ రోజు కోసం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాం. నేను డాయుని మిస్ అవుతాను, కానీ ఆమె త్యాగం మన గొప్ప విజయానికి కారణం కావచ్చు. మరి నువ్వు ఆమె జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఏమైనా మాట్లాడతావా? ఆమె తన ప్రయోజనాన్ని పూర్తి చేసింది. వెళ్దాం పద. రేపు ఎలాగైనా మాస్టర్ జాండ్రెడ్ ని ఆపి తీరాలి. కానీ అంతకుముందు నేనొక విషయం మాట్లాడాలి. మీ అందరికీ తెలుసు సీలింగ్ సింబల్ అతన్ని ఆపలేకపోయిందని. నేను ఆ పనిని పూర్తి చేయలేకపోయాను. నేను లీడర్షిప్ ని తిరిగి జైడెన్కి ఇచ్చేస్తున్నాను. నిజంగానా? నీకు ఐడియా నచ్చుతుందనుకున్నాను. ఇప్పుడు మన దగ్గరున్న బెస్ట్ ఛాన్స్ జైడెనే. థ్యాంక్ యూ లారెన్. సరే వినండి, మాస్టర్ జాండ్రెడ్ చాలా శక్తివంతుడయ్యాడు. మనం అతన్ని ఓడించలేమనిపిస్తుంది. కానీ నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. మనం అతన్ని ద్రోహంతోనే ఓడించాలి. అది
నీ ప్లాన్ అదేనా? లారెన్ జాండ్రెడ్ని సీల్ చేయాలనుకున్న ప్రయత్నం ఫలించలేదు, కానీ అతన్ని బలహీనపరిచింది. డాయు మానవ కోణం తనని కాపాడే ఉంటుంది, కానీ అతని బలహీనతను మనం దెబ్బతీయొచ్చు. అతని సీల్ చేయడాన్ని మర్చిపోండి. మనం అతని బలహీనత మీద దెబ్బ కొట్టగలిగితే అతన్ని నాశనం చేసే అవకాశం ఉండొచ్చు. అవును, కానీ దానికోసం మనకి ఎక్కువ శక్తి కావాలి. అవును, మనకి ఖచ్చితంగా ఉంది. దీనికి థ్యాంక్స్ చెప్పాలి. షిబా ఫైర్ డిస్క్. నేను మీతో పాటు యుద్ధంలో పాల్గొనలేకపోవచ్చు, కానీ నేను ఆ డిస్క్లో ఉన్న సింబల్ పవర్ని ప్యాక్ చేయడానికి నాలో ఉన్న శక్తినంతా వాడాను. అది మాస్టర్ జాండ్రెడ్ని ఓడించడానికి సహాయం చేస్తుందని నేను ఆశిస్తున్నాను. నైస్, థ్యాంక్స్ లారెన్. నువ్వు మాకు సాయం చేసినందుకు చాలా థ్యాంక్స్. ఈ యుద్ధం కఠినంగా ఉండబోతుంది. మనది చాలా బలమైన టీం. మనందరం కలిసి సాధించగలం అనుకుంటున్నాను. Rangers together. ఎస్, గాట్ ఇట్. మంచి స్పిరిట్. వాళ్ళు తిరిగి రావాలని కోరుకుంటున్నాను. ఏంటి ఇదొక దండయాత్రలాగుంది? ఓ, ఆ స్పాట్స్ అన్నిటిని చూడు. గత కొన్ని నెలలుగా నేను ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు. మన ప్రపంచంలోకి శాంజు నది ప్రవహించబోతుంది. మన ప్రపంచంలో యుద్ధం మొదలవబోతున్నట్టుగా ఉంది. ఇప్పుడు మనం ధైర్యం తెచ్చుకొని మాస్టర్ జాండ్రెడ్ని ఎలాగైనా ఓడించాలి. పదండి. వెళ్దాం పదండి. చివరికి మనం నెదర్లాండ్ నుండి బయటపడగలిగాం. ఇప్పుడు అసలు బాధ అంటే ఎలా ఉంటుందో ఈ మానవులకు తెలియచేద్దాం. ఇప్పుడు ఈ ప్రపంచం నైలాకులకు సొంతం. ఇది మాత్రం వాస్తవం. వాళ్ళని చూడండి. ఇప్పుడు మొదలవుతుంది. సమురాయ్ అవ్వాలని కూడా నీకు ఇంకా సంతోషంగానే ఉందా? జోక్ చేస్తున్నావా? రేంజర్ అవ్వడమే ఇప్పటి వరకు నాకు జరిగిన బెస్ట్ థింగ్. నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను. నాకు కూడా అంతే. నేను ఇంకెక్కడా ఉండలేను కూడా. ఇప్పుడు మిమ్మల్ని సిద్ధంగా ఉన్నారని అడగడం అవసరం లేదనుకుంటా. జేడెన్, నువ్వు మాతో ఉన్నంత వరకు మేము సిద్ధంగానే ఉన్నట్టు. బూయా. దేంతో పోరాడుతున్నామన్నది విషయం కాదు. మనం అందరం ఇక్కడికి కలిసి పోరాడడానికి వచ్చాం. వాళ్ళు మనల్ని కనిపెట్టినట్టున్నారు. అవును, పదండి మొదలు పెడదాం. సామురాయ్ రేంజర్ రెడీ. సామురాయ్ రేంజర్ రెడీ. సామురాయ్ రేంజర్ రెడీ. Samurai Ranger, ready. సామురాయ్ రేంజర్ రెడీ. సామురాయ్ రేంజర్ రెడీ. Rangers together. Samurai forever. మనం ఆ మూగర్ని ఓడించగలం. కానీ చాలా మంది ఉన్నారు. మొత్తం అంతా ఇక్కడే ఉన్నట్టున్నారు. మంచిది, వాళ్ళని మనం ఒక్కసారిగా ఓడించగలుగుతున్నాం. అవును, ప్లాన్ చాలా బాగుంది. నీ గెలుపు గొప్పగా ఉండబోతుంది. రెడ్ రేంజర్ సీల్ పని చెయ్యలేదు. మానవులకు మునిగిపోయింది. ఇక నువ్వు ఇప్పటి నుండి ఎక్కడికైనా వెళ్ళవచ్చు. లేదు శాండ్రెడ్, నేను ఇంకా గెలవలేదు. కానీ త్వరలోనే రేంజర్స్ ఓడిపోయి నా దగ్గరికి అడుక్కోవటానికి వచ్చినప్పుడు అప్పుడు నా గెలుపు పూర్తవుతుంది. అది చాలా అద్భుతంగా ఉంటుంది. ముందుకు సాగు రేంజర్స్. మీరు ఓడిపోయే సమయం దగ్గర పడింది. మీరు అంతమయ్యే సమయం కోసం సిద్ధంగా ఉండండి. నీ సత్తా అంతా చూపించు మాస్టర్ జాండ్రెడ్. ఓ, చూపిస్తాను చూడు.
అక్కడ అతని చెస్ట్ పైన అక్కడే అతను డాయు మానవతని లీనం చేసుకున్నాడు. అది మాత్రమే అతని బలహీనమైన చోటు కావచ్చు. కేవలం అక్కడ స్ట్రైక్ చేయడానికి ఒక అవకాశమే ఉండొచ్చు. అందుకే నేను జాగ్రత్తగా ఉండాలి. సూపర్ సామురాయ్ బోర్డ్, నన్ను దగ్గరికి చేర్చండి. ఫ్లాంకింగ్ పొజిషన్స్. మియా ఎమిలీ ముందుండండి. మైక్ నేను పక్కన ఉంటాం. ఆంటోనియో నువ్వు వెనక చూసుకో. నేను చూసుకుంటాను. రెడీ రెడీ. నేను పొజిషన్ లో ఉన్నాను. నేను ఇంకా మైక్ నిన్ను షీల్డ్ చేస్తాం. నువ్వు ఆ స్పాట్ మీద కొట్టడానికి ఫోకస్ చెయ్యి. సమయం వచ్చింది. ఎలాగైనా మీరు నన్ను మాస్టర్ జాండ్రెడ్ దగ్గరికి చేర్చండి. అటాక్! అతను పడగొట్టడానికి నాకున్న ఒకే ఒక అవకాశం ఇది. ఏంటి? స్పీడ్ బ్యాంక్! క్యాచ్! పోలీస్ రేంజర్ అనవసరంగా పోరాడుతున్నారు. వీళ్ళందరూ చనిపోతారు. అంత క్లియర్ అయింది జేడన్, ఇక వెళ్ళు. సూపర్ స్పిన్ స్వోర్డ్. నా సిస్టర్ నిన్ను సీల్ చేయలేకపోయింది, కానీ నేను నిన్ను నాశనం చేయగలను. ఇది నీ బలహీనమైన చోటని నాకు తెలుసు. పర్వాలేదు, నీ పథకం తప్పు కాదు రెడ్ రేంజర్. కానీ నువ్వు నన్ను తేలిగ్గా ఓడించలేవు. జేడెన్, నువ్వు బానే ఉన్నావా? ఇలా జరగడానికి వీల్లేదు. నన్ను ఓడించగలవని నిజంగా అనుకుంటున్నావా? ఇది ఇంకా పూర్తి కాలేదు జాండ్రెడ్. శివ ఫైట్ డిస్క్. హా, నీకున్న ఒకే ఒక అవకాశం ఇది. ఇప్పుడు ఇది కుప్ప కూలిపోయింది, చూసావా? ఫ్లేమ్స్ ఆఫ్ ద నెదర్ వరల్డ్. అయినా కూడా నేను ఎదురు చూస్తున్నాను. విడిచిపెట్టమని నన్ను ప్రార్థించండి, పనికి మాలిన రేంజర్స్. నువ్వు మమ్మల్ని ఏం చేసినా కానీ మేము మీకు లొంగేదే లేదు. ఇప్పుడు కూడా మీ ఆత్మవిశ్వాసం ముక్కలు కాలేదా? మీకింకా పరిస్థితి అర్థం కావట్లేదు. మీరు నన్ను అర్థించుకోకపోతే నేను మరొక రెడ్ రేంజర్ ని బందీగా చేసుకుంటాను. అప్పుడైనా మీరు నాకు నమ్ముతారో లేదో చూద్దాం. లారెన్స్, వద్దు. ఇది కొనసాగుతుంది.